నమస్తే, మీరు చూస్తున్న పీవీఆర్ శ్రేణి పీవీఆర్ ఆదన్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం మాచర్లపట్నంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణ ప్రజలు తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలన్నారు. గత ప్రభుత్వంలో సైడ్ కాలంలో పురుగు తీయలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత కాలువలో పురుగు తీయడం మొదలుపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వేణుబాబు, చైర్మన్ నరసింహారావు, మెప్మా ప్రాజెక్ట్ మేనేజర్ రాజశేఖర్, మెప్మా సిఇఓ అంజలి, ఆర్ఐ వెంకయ్య పాల్గొన్నారు. ప్లాస్టిక్ నిషేధిద్దాం, ప్రపంచాన్ని సంరక్షిద్దాం, నిషేధిద్దాం, ప్లాస్టిక్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం మరి సంవత్సరం పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ముఖ్య ఉద్దేశం మన పర్యావరణం, పరిసరాల శుభ్రత, అలాగే ఈరోజు మనం ఏదైతే ఈజీ క్యారీగా ఉందని చెప్పేసి ఈ ప్లాస్టిక్ వస్తువుల్ని ఏవైతే వాడుతున్నామో, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ కానీ, ప్లాస్టిక్ ఇవి కానీ, ఇవి పర్యావరణానికి పెను ముప్పుగా మరి పెను సవాల్గా మారుతూ ఉన్నాయి. వీటిని సమగ్రంగా నిషేధించే దిశలో ప్రభుత్వం తొలి అడుగులు చేపడతా ఉంది. ఈరోజు మనం ఏ వార్డులోకి వెళ్ళినప్పటికీ కూడా కాలువలు బూడిపోయాయంట. కాలువలు ఎందుకు బూడిపోయాయో ఎవరి ఇంటి ముందు వాళ్ళు ఆలోచన చూసుకుంటే ప్లాస్టిక్ డిస్పోజల్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, అలాగే ఏవైతే ఫుడ్ ఐటమ్స్ కవర్స్, ఇవన్నీ కూడా మనం కాలువల్లో కలిపేస్తాం. కాలువల్లో వేయటం అయితే ఈజీ అవుతుంది, కానీ దాన్ని తీయాలంటే శ్రమతో కూడిన పని. దాని మూలంగా మురుగునీరు మీ ఇంటి ముందే నిలబడటం, దానివల్ల అనేక అంటు రోగాలకి, సీజనల్ డిసీజెస్కి మరి ప్రజలు గురి కావటం. పల్లెటూళ్ళలో గమనిస్తే ఎవరి ఇంటి ముందు వాళ్ళు ఊడ్చుకొని, కళ్ళాపు చల్లుకొని ముగ్గులు పెట్టుకుంటారు. అది ఆరోగ్యంలో ఒక భాగం. ఈరోజు ఆ పరిస్థితి లేకపోయినప్పటికీ మీ ఇంటిలోని చెత్తని కాలువలో చిమ్మకుండా, లేదా మీ ఇంటిలోని వ్యర్థాలను తీసుకొని వచ్చి కాలంలో వేసి చేతులు దులుపుకోకుండా మరి ప్రజలు సహకరిస్తేనే ఇదన్నీ సాధ్యం అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞతతోటి ఆలోచించాలి. ఒక చిన్న 2 నిమిషాలు మనం చేసే పని మన పరిసరాలకి, మన ఆరోగ్యానికి మరి ఏ విధంగా మేలు చేస్తుంది అనేది ప్రజలందరూ కూడా, ప్రభుత్వాలు అన్నీ చేస్తాయనుకోవటం పొరపాటు. సమాజంలో మన బాధ్యతను కూడా ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం హక్కుల కోసమే కాదు, బాధ్యతలు కూడా మన పట్ల ఉన్నాయని గుర్తెరగాల్సిన బాధ్యత ప్రజలందరి మీద ఉంది. మనం చూసాం, కరోనా వచ్చింది, అంటువ్యాధులు ప్రబలుతున్నాయి. అలాంటి సందర్భంలో మరి మన మున్సిపల్ వర్కర్స్ కూడా ఎంతో చదించి ప్రాణాలని సైతం లెక్క చేయకుండా మన కోసం మరి వాళ్ళు శ్రమ పడ్డారు. వాళ్ళకి మరింత శ్రమని మనం కలగజేయకూడదు. భవిష్యత్తులో ప్రతి ఇంటికి కూడా మరి దాతల సహకారంతో, మున్సిపల్ సహకారంతో మరి ఈ 2, ఒకటి పొడి చెత్త, ఒకటి తడి చెత్త ఇస్తే మరి టబ్స్ను కూడా దాతల సహకారంతో ఇవ్వటం జరిగింది. కొంతమందికి ఆల్రెడీ ఇవ్వటం జరిగింది. కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకొని కార్మికులకి కొంత శ్రమను కూడా మీరందరూ తగ్గించాల్సిన బాధ్యత మీ అందరూ ఉంటుంది. 4 రోజులు వాళ్ళు రాకపోతే
చెత్త పేరుకొని పోతుంది, ఇబ్బంది పడతారు. అటువంటి పరిస్థితుల నుంచి తప్పించాల్సిన బాధ్యత మరి మనందరి మీద ఉంది అని చెప్పి గుర్తు చేస్తూ ఒక మహత్తర కార్యక్రమాన్ని పెద్దలు నరేంద్ర మోడీ గారు, అలాగే మన ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారు మరి చేపట్టారు. దీనికి మీ అందరూ కూడా మద్దతు తెలిపి మీ వంతు బాధ్యతని మీరు నిర్వహించాల్సిందిగా కోరుతూ, ఇది ప్రతి నెల 3వ శనివారం చేపట్టడం జరుగుతుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో వ్యాపార వర్గాలు కూడా వాళ్ళ బాధ్యతను గుర్తించాలి. ఏవైతే ప్లాస్టిక్ వ్యర్థాలు కానీ పండ్ల వ్యర్థాలు కానీ అవన్నీ కూడా అక్కడ పడేయటం కాదు. మరి అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటే భవిష్యత్తులో మున్సిపాలిటీ కూడా చర్యలు తీసుకునే పరిస్థితులు వస్తాయి. కాబట్టి అన్ని వ్యాపార వర్గాలు కూడా సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం కావాలని, దానిలో భాగంగా రాబోయే రోజుల్లో మాచర్ల పట్టణంలో ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఏవైతే ముఖ్యంగా ప్లాస్టిక్ డిస్పోజల్స్, గ్లాసులు, వాటర్ బాటిల్స్, క్యారీ బ్యాగ్స్ ఇవన్నీ దయచేసి మీరు మాత్రం కాలువల్లో వేయొద్దని చెప్పి మరీ మనం చేస్తా ఉన్నాం. ప్లాస్టిక్ నిషేధిద్దాం, ప్రపంచాన్ని సంరక్షిద్దాం. తడి చెత్తను పొడి చెత్తను వేరు చేద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. తడి చెత్తను పొడి చెత్తను వేరు చేద్దాం, తడి చెత్తను పొడి చెత్తను వేరు చేద్దాం. ప్లాస్టిక్ వద్దు, కాటన్ సంచి ముద్దు. ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచండి, ఆరోగ్యాన్ని కాపాడండి. 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 ప్లాస్టిక్ వద్దు, ప్లాస్టిక్ వద్దు, కాటన్ సంచి వద్దు. ప్లాస్టిక్ వద్దు, కాటన్ సంచులు వద్దు. ప్లాస్టిక్ వద్దు, కాటన్ సంచులు వద్దు. కాటన్ సంచులు వద్దు. పొడి చెత్తను వేరు చేద్దాం.